నూతనంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది సార్. ఇప్పటికే మీరు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు? అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎలాంటి కొత్త విధానాలైనా కానీ, ఎలాంటి పాలసీ అయినా, ల్యాండ్ రిలేటెడ్ పాలసీ అయినా కానీ, ప్రతి రైతు ఆయనకి ఏమైనా సమస్య వస్తే ఆ గ్రామంలోనే పరిష్కారం అయ్యేటట్టుగా ఆ గ్రామ పరిపాలన, భూ పరిపాలన వ్యవస్థని నిర్మించాలి. తర్వాత ప్రతి ఇంచు భూమి ఏదైతే ఉందో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ బేసిస్గా ఫిక్స్ చేయాలి. ప్రతి రైతు యొక్క భూమిని ఫిక్స్ చేయడం అనేది ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఉపయోగించి అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ భూమి భద్రత, నా భూమి నా గెట్టు ఇది అనే భద్రత ఉండగలిగితే, అది ఎవ్వరు కూడా చేంజ్ చేయడానికి లేదు అనే భద్రత ఉండగలిగితే అప్పుడు చాలా మంచి ఒక వ్యవస్థ నిర్మించినట్టు అవుతుంది. ఈరోజు ఎవరు చేంజ్ చేస్తారో, ఎవరు మారుస్తారో, నా 3 ఎకరాలు 2 ఎకరాలు అయిద్దో, నా 3 ఎకరాలు ఎకరం అయిద్దో, ఆ భయభ్రాంతులతోని, అట్లాగే నా భూమి అంతా ఇంకా వేరే వాళ్ళకి బదాయించుకుంటారేమో అనే భయభ్రాంతులతోని ఈరోజు రైతులు భయపడుతున్నారు. సో అలాంటి వ్యవస్థ ఉండకూడదు. అందుకనే ప్రతి రైతు భూ యజమాని కూడా వాళ్ళ గ్రామం దాటకుండానే పరిష్కార మార్గం అయ్యేటట్టుగా వ్యవస్థ నిర్మించడం అనేది చాలా ముఖ్యము. అట్లాగే భూమితో పాటుగా మిగతా విషయాలు, మిగతా పరిపాలన సంబంధం, ప్రజలకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉందో, వ్యవసాయానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా సంక్షేమానికి సంబంధించిన విషయం కావచ్చు, విద్య వైద్యం విషయం సంబంధించిన ఇవన్నిటికి సంబంధించిన విషయాలన్నీ కూడా సో ఒక గ్రామ స్థాయిలో ఒక పరిపాలన వ్యవస్థని పెట్టాలి. దాంట్లో కనీసం ఒక 5 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి అక్కడ. సో ఉదాహరణకి ఆ 5 ఎవరు ఉండాలి అంటే, సో రెవెన్యూ కమ్ సర్వే ఆఫీసర్ లాగా ఒకరు ఉంటారు, అట్లాగే ఒకరు హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్కి సంబంధించి ఒకరు ఉంటారు, సో అట్లాగే ఒక ఇంజనీరింగ్ ఉంటారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కమ్ సో డేటా ఎంట్రీ సో వారు ఉంటారు. సో అట్లాగే మనకి ఈ మెయిన్గా ప్రజలకు సంబంధించిన ఇలాంటి వాళ్ళు ఉండగలిగితే సో చక్కగా అక్కడే పరిపాలన చేయడానికి బాగా ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక సాఫ్ట్వేర్ రూపొందించి ఒక ట్యాబ్ ఇవ్వగలిగితే సో దాంట్లో సమాచారం నిక్షిప్తంగా ఉంటుంది. అట్లాగే ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉంటాయో ఆ ఫిర్యాదులను కూడా అక్కడే తీసేసుకొని సో దాన్ని మనం మానిటర్ చేసుకోగలిగితే, సో డిపార్ట్మెంట్ వారిగా హెచ్ఓడీలు మానిటర్ చేసుకోవడము, అంటే ఏ జిల్లాలో 7 రోజులనే పరిష్కార మార్గం దొరుకుతుంది, ఎంత శాతం దొరుకుతున్నవి అనేది ఆ కలెక్టర్లు కానీ, హెచ్ఓడీలు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ మానిటర్ చేసుకోగలిగితే సో 15 రోజులకోసారి, నెలకోసారి, అప్పుడు అందరు కూడా సో టోస్ మీద పనిచేయగలుగుతారు. అంటే అందరు కూడా చాలా యాక్టివ్గా, జాగ్రత్తగా పనిచేయడానికి, సేవల్ని ప్రజలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణి రద్దు అయితే దళారుల వ్యవస్థ వస్తుంది, కాంగ్రెస్ దాన్ని ప్రోత్సహించే దిశగా పోతుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో దళారీ వ్యవస్థ వస్తుందా రాదంటే ఏం చెప్తారు సార్? ఇక పాత ముఖ్యమంత్రి గారు అబద్ధాల కోరండి, అబద్ధాల కోరు, అహంకారపూరితమైనటువంటి మనిషి. సో పరిపాలన చేసే మనిషి కాదు, రాజకీయాన్ని వ్యాపారంగా చేసే మనిషి. ఆయన చెప్పిన మాటలు నమ్మలేదు కదా ప్రజలు. ఎందుకు ఇంకా దాని గురించి మనకు చర్చనే అవసరం లేదు. సో డెఫినెట్గా కూడా దానికంటే మంచి పరిపాలన చేయడానికి చాలా అవకాశాలు ఉన్నవి నేను అనుకుంటాను. ఈ ప్రస్తుత గవర్నమెంట్ తప్పకుండా అవన్నీ కూడా అంటే ఎలా పరిపాలన చేయొద్దో కేసీఆర్ చూపించాడు. సో దాంట్లో నుంచి మనం లెసన్ తీసుకొని కొత్త గవర్నమెంట్ ముందుకెళ్తుంది. గతంలో మేనిఫెస్టో విషయంలో కూడా కొన్ని సలహాలు, సూచనలు మీ దగ్గర నుంచి కూడా తీసుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ 15 రోజులలో ఏమనిపిస్తుంది సార్? ఈ కొత్త పరిపాలన ప్రజలకు న్యాయం చేసే దిశగా ఉన్నది అనిపిస్తుంది? అంటే మనము పాత పరిపాలనతో కంపేర్ చేస్తే గ్యారెంటీగా చాలా తేడా కనబడుతుంది కదా మనకి. అంటే పాత ముఖ్యమంత్రికి అసలు అధికారులతో కూర్చొని రివ్యూ చేసే ఆయనకి అలవాటే లేదు. అంటే ఆయనకి రివ్యూ అంటే ఆయనకి అసహ్యం. అది అంటే పరిపాలనకు సంబంధించిన ఏ విషయమైనా ఆయనకి పెద్ద పట్టించుకునేవాడు కాదు కదా. అట్లా కాదు కదా, మనకు చాలా క్లియర్గా మంత్రులు రివ్యూ చేస్తున్నారు, సో అట్లాగే ముఖ్యమంత్రి గారు రివ్యూలు చేస్తున్నారు. సో ఈ రివ్యూ చేయడం మొదలైతే ఆటోమేటిక్గా మనకి పరిపాలన గాడిలో పడుతుంది. సో పాతదప్పుడు మనకి ఎక్కడ కనబడ్డాయి ఇలాంటి రివ్యూలు? కనబడ్డాయా? ఎంతసేపు ఈయన టోప్ పెట్టుకొని మహారాష్ట్ర బోర్డు, టోప్ పెట్టుకొని నాందేడ్ బోర్డు, టోప్ పెట్టుకొని బీహార్ బోర్డు ఇవే కనిపించినాయి తప్ప ఆయన పరిపాలన ఎక్కడ చేసిండండి? దగ్గర 90,000 ఫైళ్ళు వెనుక తిప్పికొట్టింది కదా, సంతకం పెట్టకుండా, నిర్ణయం చేసుకోకుండా. ఏం పరిపాలన? పిచ్చి పరిపాలన కాకపోతే కదా. సో డెఫినెట్గా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ మనకు చాలా ప్రజలకు దగ్గరగా పరిపాలిస్తుంది అనేది నాకైతే చాలా నమ్మకం ఉంది. సార్ మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చూపిలో మన రాష్ట్రం ఉన్నది. సో ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది, ఎట్లా పరిపాలన? ఇప్పటికే కొంత ప్రతిపక్షాలు ప్రభుత్వం కూలిపోతున్నటువంటి కామెంట్స్ కూడా చేస్తా ఉన్నది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు ఏం చెప్తారు, ఏం తెలుసు? అంటే ప్రభుత్వాన్ని కూలదోస్తే విప్లవం వస్తుంది, ఊరుకుంటారా ప్రజలు? మేము ఓటేసినటువంటి పార్టీ ప్రభుత్వం నుంచి పోతుంది, ఇప్పుడు దొంగలు మళ్ళీ కూల్చేస్తున్నారంటే ఊరుకోరండి, ఇంకో విప్లవం వస్తుంది గ్యారెంటీగా. చాలా గొడవలు అవుతాయి, అంత ఈజీ చేయరు వాళ్ళు, ఆ దుర్మార్గులు అంత చేయడానికి అవకాశం లేదు. సో బట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంతా కూడా. సో అట్లాగే అంటే వాళ్ళు చెప్పినటువంటి అంటే పరిపాలన సరిగ్గా జరగదు, మళ్ళీ మధ్య దారులు వస్తారు, ఇదంతా బోగస్ కదా. ఇదంతా కూడా ఆయనే పెద్ద మధ్య దారి,
ముఖ్యమంత్రి గారే పెద్ద దళారు అయిపోయిండు. సో వాళ్ళ ఎమ్మెల్యేలంతా పెద్ద దళారులు అయినరు. వాళ్ళు భూములు కబ్జా చేసిన మనకు తెలియదా? ఇసుక దోసింది తెలియదా మనకి ఎంత కూడా? సో విద్యను నమ్ముకున్నారు, వైద్యాన్ని నమ్ముకున్నారు, అన్నీ మనకు తెలుసు కదా. మనకి అన్ని కూడా ఎక్కడ దోసి ఎక్కడికి అందితే అది దోసేసుకున్నారు కదా. సో ఇంకా ఆయన దళాల గురించి మాట్లాడేది నాకు అర్థం కాదు. సో అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉందా అండి? సో నువ్వు దోసుకొని నేను దోసుకుంటా అనే రకంగా ఈవెన్ లాస్ట్కి అధికారులను కూడా కరప్షన్ చేసింది కదా ఆయన. మంచి అధికారులను కూడా అవినీతి పనులు చేసింది కదా. సో అలాంటి ఆయనకి ఇవన్నీ మాట్లాడే ఎక్కడ ఉంది? అర్హత లేదు.